హలో హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం వితిన్ 5 మినిట్స్‌లోనే బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చూసారు కదండీ! చాలా అంటే చాలా బావుంది. చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇక ఈ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కూడా మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్‌ని ప్రెస్ చేయండి. ఇక మనం ఈ 5 మినిట్స్ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఇది మనకు ఆఫీస్‌కి వెళ్ళేవారైనా, కాలేజ్‌కి వెళ్ళేవారైనా, ఇలా ఎవరైనా సరే ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే విధంగా అందరికీ ఈజీగా వస్తుంది చేయడం కూడా. దోసలు ప్రిపేర్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. అది ఎలాగో ఇప్పుడైతే మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చూస్తేనే నోరూరిపోతుంది కదండీ! ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వితిన్ 5 మినిట్స్ బ్రేక్‌ఫాస్ట్‌ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక దీనికోసమైతే మీరు ముందుగా ఎంప్టీ బౌల్‌నైతే తీసుకోండి. ఇలా మీరైతే ఎంప్టీ బౌల్‌నైతే తీసుకున్న తర్వాత ఇందులో మీరు ఒక గిన్నె వంతుగా రైస్ ఫ్లోర్‌నైతే తీసుకోండి. చూసారు కదండీ! ఇది ఓన్లీ రైస్ ఫ్లోర్ మాత్రమే. ఇలా మీరు బియ్యపు పిండిని ఒక గిన్నె వంతుగా తీసుకొని అందులో రుచికి తగ్గట్టుగా ఉప్పుని, సాల్ట్‌ని వేసుకున్న తర్వాత చిటికెడు జీలకర్రని కూడా వేసుకోండి. ఇలా వేసుకొని చక్కగా మీరు వాటర్ అయితే నెమ్మదిగా యాడ్ చేస్తూ కలుపుకోండి. ఒకేసారి వేశారంటే మనకు చాలా పలుచగా వస్తుంది కాబట్టి ఇలా నెమ్మదిగా వేసుకోండి. ఇక ఇందులోనే ఒక గిన్నె వంతుగా బియ్యం పిండి తీసుకున్నాం కదండీ! మీరు దానికి 2 టేబుల్ స్పూన్ వరకైతే గోధుమ పిండినైతే వేసుకోండి. అంటే మీరు అరగిన్నె వరకైతే గోధుమ పిండిని వేసుకోవాలి. చూసారు కదండీ! ఇలా చిన్న పీసెస్‌గా టమాటోస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. చూసారు కదండీ! చాలా ఈజీగా వితిన్ 5 మినిట్స్‌లో మనకైతే చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉండేటువంటి బ్రేక్‌ఫాస్ట్ అయితే తయారయింది. ఇలా మీరు వేసుకున్న తర్వాత ఇందులో పైనుంచి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్, ఉల్లిపాయలు, ఇలా పచ్చిమిర్చి వేసుకొని మీకు ఇష్టం ఉంటే గనక ఆయిల్‌ని కూడా వేసుకోండి. ఇలా మీరు వేసుకున్న తర్వాత దీనిపైన నుంచి రెడ్ చిల్లీ పౌడర్, గార్లిక్ పౌడర్ వేసుకోండి. చూసారు కదండీ! చాలా బాగుంది. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని కామెంట్ అయితే చేయండి. అలాగే చూసారు కదండీ! చూస్తేనే నోరూరిపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మీ ఇంట్లో కూడా ఇలా ఇన్‌స్టంట్ దోసని, యమ్మీ అయినటువంటి దోసని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇక మా వీడియోనైతే పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండీ! ఇలా మీరు పైనుంచి కానీ ప్రెస్ చేశారనుకో మనకు టమాటోస్, ఉల్లిపాయ ముక్కలు మనకు చెదరకుండా అలాగే ఉంటాయి. చాలా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా అటు ఇటు లైట్‌గా 1 ఆర్ 2 టైమ్స్ టర్న్ చేస్తే సరిపోతుంది. యమ్మీగా ఉండేటువంటి 5 మినిట్స్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ.